నమస్తే నిజం టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నిజం టీవీకి స్వాగతం. ఈరోజు నిజం టీవీ ప్రత్యేక అతిథి కార్యక్రమానికి ఈరోజు మన స్టూడియోకి అందుబాటులోకి వచ్చిన ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, కొండపిలో గత 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం తన శాయశక్తులుగా పోరాటం చేస్తున్న కనపర్తి మనోజ్ కుమార్ గారు మన అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, టోటల్గా అసలు ఏంటి కొండపి నియోజకవర్గం అంటే జనసేన పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం. అలాంటిది కనపర్తి మనోజ్ కుమార్ గారు అంటే ఒక సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వితిన్ అవర్స్లోనే పరిష్కారం అవుతుంది. అసలు ఏంటి జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి కనపర్తి మనోజ్ కుమార్లో ఉన్న పవర్ ఏంటి? పవర్ నాది కాదు సార్, మా వెనకుండి మాలాంటి జన సైనికుల్ని నడిపిస్తున్న వ్యక్తి గౌరవనీయులు శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గంలో మేమందరం ప్రయాణిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి మేము సొల్యూషన్ చూపిస్తున్నాం, ఆ సమస్యకి పరిష్కార మార్గాలు చూపిస్తున్నాం. దాని గొప్పతనం మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిది మాత్రమే. సార్ అలానే మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మీరు పార్టీలో ఉన్నారు. మీరంత యాక్టివ్గా ఉండటానికి మీకు రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందే? లేదు సార్, మాది పన్నలూరు మండలం చెరుకూరు గ్రామం. మా తండ్రి గారి పేరు కనపర్తి పెదమాలెద్రి, మా తల్లి గారి పేరు నరసమ్మ, మా భార్య గారి పేరు వెంకటలక్ష్మి, నా కొడుకు పేరు విశాన్ అంజన్ సాయి. మాది టోటల్గా రైతు ఫ్యామిలీ. ఎటువంటి రాజకీయ కుటుంబం ఉన్న రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ అయితే కాదు. కానీ జనసేన పార్టీ ఆవిర్భవించింది మొదలు ఈ రోజుకి కూడా నేను పార్టీలో అలుపెరగని సేవలు చేస్తూ ఉన్నాను ప్రజా సమస్యల మీద. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అంటే మనం పుట్టాము ఊరికే చనిపోకూడదు అనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి కూడా. అది ఎలా వచ్చిందనేది అంటే ఒక దేశ నాయకుల స్ఫూర్తితోటి, నేను చదువుకున్న చదువు వల్ల వచ్చిన జ్ఞానం, సొసైటీలో జరుగుతున్న అవినీతి, వీటన్నిటి వల్ల చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, మనం పుట్టాము చనిపోకూడదు అన్న ఆలోచనతోటి ఆలోచిస్తూ ఉంటే జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీలోకి రావటం, అప్పటి నుంచి కూడా అలుపెరగని పోరాటం చేస్తూ ఉండటం, రీసెంట్ కాలంలో పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం, మా కొండేపి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నన్ను నియమించడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. అలాగే సార్ 10 ఏళ్ల రాజకీయ నేపథ్యం, అట్లానే ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాతో పాటే రాష్ట్రంలో కూడా సుమారుగా అన్ని నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. ఎటువంటి సందర్భంలో మీరు ఇన్ఛార్జిగా ఉండా రాబోయే ఎన్నికల్లో మీరు ఎంచుకున్న ప్రణాళికలు ఏంటి, వాటిని ఎలా అమలుపరచబోతూ ఉన్నారు? ప్రణాళిక అనేది పార్టీ అధిష్టానం నియమిస్తుంది సార్. పార్టీ అధిష్టానం ఏ విధంగా గైడ్లైన్స్ ఇస్తే ఆ విధంగా మేము ఫాలో అవుతాం. ఓకే సార్, అలానే ఇటీవల కాలంలో రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గం అంటే చాలా వెనుకబడిన నియోజకవర్గం. అట్లానే సమస్యలు కూడా అలానే ఉండిపోయినాయి. ఆ సమస్యల కోసం ఇటీవల మీరు చేసిన పోరాటం చాలా అమోఘం. వాటిపై మీరు ఎలా స్పందిస్తారు? సార్ ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద అతిపెద్ద సమస్య ఏంటంటే రోడ్ల సమస్య. అదే సమస్య మీద మా కొండేపి నియోజకవర్గంలో పన్నలూరు మండలంలో నాగిరెడ్డిపాలెం నుంచి చెరుకూరు వరకు ఉన్నటువంటి ఒక ప్రధాన రహదారి, అంటే దాదాపు ఇంచుమించుగా 5 కిలోమీటర్లు ఉండేది. ఆ రహదారి ఏర్పడి కూడా దాదాపు 25 సంవత్సరాలు అయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నాయి, కానీ ఆ రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటీవల కాలంలో ఒక నెల రోజుల క్రితం మా మండలంలో పన్నలూరు మండలంలో జన సైనికులందరూ సందాలు వేసుకొని ఆ 5 కిలోమీటర్లు ప్రధాన రహదారిని మరమ్మతులు చేయడం జరిగింది. ఆ మరమ్మతులు చేయటం వల్ల ఈరోజు ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేస్తూ ఉన్నారు. అంతకుముందు వారంలో ఒకసారి ఆ రహదారిలో యాక్సిడెంట్ జరిగాయి, కానీ అధికారుల దృష్టికి వినతి పత్రాలు ఎన్నోసార్లు ఇచ్చాం. పట్టి పట్టినట్టుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా వ్యవహరించారు అధికారులు మొత్తం. మేమే నడుం బిగించి చందాలు వేసుకొని ఆ ప్రధాన రహదారిని నిర్మించడం జరిగింది. తర్వాత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు, మా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు మమ్మల్ని గుర్తించి అభినందించడం జరిగింది. తర్వాత మమ్మల్ని పిలిపించుకొని కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా
తమ బాధ్యతను మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. అంటే ఒక సమస్యను మేము తీసుకెళ్ళి పలానా రహదారి పరిస్థితి అధ్వానంగా ఉంది, బాగు చేయండి అని చెప్పేసి మేము వినతి పత్రం ఇస్తే పట్టి పట్టినట్టుగా ఉంటున్నారు. లోపం ఎక్కడ ఉంది? అధికారుల్లో ఉందా, లేకపోతే లోకల్లో నాయకుల్లో ఉందా? అంటే వాళ్ళ ఒత్తిడి వాళ్ళు ఇలా చేస్తున్నారా? జనసేన వచ్చిన తర్వాత అధికారులకి తన బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఒకటని కాదు, కొండేపు నియోజకవర్గంలో ప్రతిదీ సమస్యే. ఇటువంటి సమస్యలు మొత్తం తొలగిపోవాలంటే ఖచ్చితంగా రేపు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలి. ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో మాకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం నియోజకవర్గాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. అందుకోసం ఒక ప్రణాళిక, ఇరు పార్టీలు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మాకు అమోఘమైన అఖండమైన విజయాన్ని కూడా ప్రజలు మాకు ఇస్తారు అని నేను కోరుకుంటున్నాను. సార్, అలాగే కొండపి నియోజకవర్గం అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు దామచర్ల ఆంజనేయులు గారు కానీ, ఆ తర్వాత కాలంలో పనిచేసిన, ఇప్పుడు ప్రస్తుతం అందుకు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా గెలిచిన డోల బాల వీరాంజనేయ స్వామి గారు కానీ బాగా ప్రాచుర్యం పొంది కొండపి నియోజకవర్గంలో బాగా పేరున్న వ్యక్తి. అటువంటి సందర్భంలో రేపు రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితోటి మరింత విజయాలు, మరింత బలం చేకూరి రాబోయే ఎన్నికల్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో మీరు కొండపి నియోజకవర్గంలో తీసుకున్న ప్రణాళికలు ఏంటి? రాబోయే ఎన్నికల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అటు టీడీపీ కానీ ఇటు మా జనసేన కానీ ఉమ్మడి మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మేము వెళ్ళే మేనిఫెస్టో ప్రజలకి ఉపయోగకరంగా మాత్రమే ఉంటాయి, ప్రజలు అభివృద్ధికి చెందడానికి మాత్రమే ఉంటాయి. కాబట్టి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవి చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. కాబట్టి దాన్ని అమలు చేస్తాం కానీ బయటికి మాత్రం చెప్తాం. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో కొండపి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. అదే మాకు ప్లస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ చూసినా కానీ ప్రజలు అభివృద్ధి చేసింది లేదు, ఏ విషయంలో అభివృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాలు అన్నారు, పూర్తి స్థాయిలో ఎవరికి లబ్ధి చేరట్లేదు. జనవాణి కార్యక్రమంలో ఎన్నో ప్రజా సమస్యలను మేము పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఒకటని కాదు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము అధికారంలో లేకపోయినా జనసేన చేసి చూపించింది. అదేవిధంగా ఒక టీడీపీ జనసేన ఇరు పార్టీలు కలవడం వల్ల ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఉమ్మడి ప్రభుత్వాన్ని చూడాలి, 4.5 సంవత్సరాలు అరాచక పాలన మేము అనుభవించాము, ఈ విముక్తి మాకు కలగాలి, ఇటువంటి విముక్తి నుంచి మేము బయటికి రావాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వచ్చి తీరుతాం. సార్, అలాగే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీ కూటమితోటి సుమారు 8 సీట్లలో పోటీ చేయడం జరిగింది. ఆ 8 సీట్లలో కూడా జనసేన పార్టీ అభ్యర్థులు కొంచెం డిపాజిట్ కూడా దక్కలేనంత పరిస్థితికి వచ్చారు. అటువంటి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో మీరు ఎటువంటి ప్రణాళికలు తీసుకున్నారు? రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, అందులో స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బీజేపీ కూటమికి విజయం దక్కించుకునేందుకు మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటి? మీ వద్ద ఉన్న ప్రణాళికలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో జనసేన పరిస్థితులు వేరు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పరిస్థితులు వేరు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం జరిగింది. అక్కడున్న పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడ ఓట్ బ్యాంకింగ్ అలా రావడం జరిగింది. మొట్టమొదటిసారి కాబట్టి తక్కువ పర్సంటేజ్ రావడం జరిగింది. తర్వాత అక్కడ జరిగినటువంటి లోటుపాటులు మొత్తం సరిదిద్దుకొని నెక్స్ట్ టైం ఈసారి పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే గత 2019 ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్కి చాలా మార్పులు వచ్చాయి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. అంటే జనసేనకి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేరు. కాబట్టి ఖచ్చితంగా రేపు 2024లో ఉమ్మడి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. దాని వంతుగా జనసేన అనేది కీలక పాత్ర పోషిస్తుంది అక్కడ. అలాగే సార్, తెలంగాణలో పోటీ చేసిన 8 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారి పోరాటం కానీ, ఆయన ప్రజల సమస్యల్ని ఎలివేట్ చేస్తున్న విధానం కానీ,
రాష్ట్ర ప్రజలకి బాగా నచ్చింది. అటువంటి సందర్భంలో తెలంగాణలో ఎన్నికల జరిగిన తీరు విషయంలో మీరు ఏం నేర్చుకున్నారు? అదేవిధంగా తెలంగాణలో ప్రజల ఆదరణ అనేది కొంతమేర తగ్గడం అనేది వాస్తవం. కొన్ని లోటుపాట్లు జరిగి ఉంటాయి. ఆ లోటుపాట్లు కూడా సరి చేసుకుంటాం రాబోయే ఎన్నికల్లో. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిత్యం ప్రజా సమస్య మీద పోరాడుతూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక అవకాశం అయితే మాకు ఇస్తారు. అక్కడున్న రాజకీయ పరిస్థితుల వల్ల అక్కడ ఆ ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. కానీ అటువంటి పరిస్థితులు అయితే ఆంధ్ర రాష్ట్రం రావు, ఎప్పటికి రాలేవు. ఎందుకంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అది ఎన్నో సర్వేలు చెప్తున్నాయి, అది మేము చెప్పేది కాదు. కాబట్టి మీరే ఎంక్వైరీ చేయండి, సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా అటు జనసేనకి ఇటు టీడీపీకి ఉమ్మడి ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అలాగే మనోజ్ కుమార్ గారు, ఇటీవల కాలంలో కొండప నియోజకవర్గంలో సమస్యలు అనేవి కోకొలు. మీరు ఎంచుకున్న మార్గంలో, జనసేన పార్టీ తరఫున మీరు ఎంచుకున్న మార్గంలో మీరు పలానా సమస్య ఉంది, ఈ సమస్య ఉందని చెప్పేసానని సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్తే విత్ ఇన్ వీక్స్లో డేస్లో కూడా సమస్యకు పరిష్కారం అవుతూ ఉంది, పరిష్కారం దొరుకుతూ ఉంది. కాబట్టి అటువంటి పోరాటానికి మీకు స్ఫూర్తినిచ్చింది. నా ఒక్కడికే కాదు, నాలాంటి ప్రతి ఒక్క జన సైనికుడికి స్ఫూర్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గంలో మేము ప్రయాణిస్తున్నాం. జనసేన పార్టీ అనేది దేశ నాయకుల యొక్క స్ఫూర్తితో ముందుకు వస్తుంది. కాబట్టి మేము ప్రజా సమస్యల మీద విజయం సాధిస్తున్నామంటే దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన తీసుకున్న మార్గాన్ని, ఆయన నడిచే మార్గంలో మేము నడుస్తున్నాం. కాబట్టి మేము తీసుకున్న ప్రతి ఒక్క సమస్యని మేము పరిష్కరిస్తున్నాం. దానికి కారణం మాత్రం ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కొండప నియోజకవర్గంలో సమస్యలు కోకొలలు. అటువంటి సందర్భంలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, వాటిని అధికారుల దృష్టికి ఎలా తీసుకెళ్ళగలిగారు, ఏ విధంగా తీసుకెళ్ళగలిగారు, వాటిని ఎలా పరిష్కరించుకోగలిగారు? మన ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యావత్ రాష్ట్రం మొత్తం సమస్యలమయమైంది. అందులో భాగంగా కొండప నియోజకవర్గంలో ప్రతిదీ సమస్యే. ఉన్న 6 మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా సమస్యలతోనే మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకటని కాదు, ప్రతి దాంట్లో అవినీతి. ఈ నాయకులు, వైసీపీ నాయకులు వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు ఏ రోజు పాటుపడట్లేదు. ప్రజల కోసం వాళ్ళు ఎక్కడ పనిచేయట్లేదు. అదేవిధంగా పన్నలూరు మండలంలో ఒక జెడ్పీ స్థలం ఆక్రమించిన వ్యక్తులు ఉన్నారు, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వ్యక్తులు ఉన్నారు, సంక్షేమ పథకాల్లో స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో పన్నలూరు మండలంలో కౌలు రైతులు, చనిపోయిన రైతులు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పేరు మీద పొలం లేకపోయినా సరే కౌలు రైతు పాసు పుస్తకాలు, దొంగ పాసు పుస్తకాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వం నుండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు మొత్తం వాళ్ళ జేబులు నింపుకున్న పరిస్థితులు కల్లారా అందరూ రాష్ట్రం మొత్తం చూశారు. ఇటువంటి అరాచకమైన పాలనలో మనం ఉన్నందుకు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక సమస్యనే కాదు, సింగరాయకొండలో చూసుకుంటే, అదేవిధంగా టంగుటూరు మండలం, మర్రిపూడి, కొండేపి, పొన్నలూరు, జరుగుమల్లి, ఒకటని కాదు 6 మండలాల సమస్యలతోనే మేము ప్రతినిత్యం పోరాడుతూ ఉన్నాం. మేము ప్రజలకి ఇంత దగ్గర ఎలా అవ్వగలుగుతున్నాము, మేము ఇంత ధీమాగా మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము, 2 పార్టీల కూటమి విజయం సాధిస్తామని ఇంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నామంటే నిద్ర లేచింది కానించి పడుకునే వరకు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. కాబట్టి కళ్ళ ముందు సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని పరిష్కరించి ప్రజలకు దగ్గర అవుతున్నాం. కాబట్టి విజయం సాధించగలుగుతామని చెప్పేసి మేము ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నాం. అలాగే సార్, ఇటీవల కాలంలో వైసీపీ నాయకుల ఆగడాలకి, వాళ్ళు భూ ఆక్రమణలకు అడ్డే లేకుండా పోయింది. వాటిని మీరు జనసేన పార్టీ తరఫున ఎలా ఎదుర్కొన్నారు? మా కొండప నియోజకవర్గంలో పన్నలూరు మండలంలో కొంతమంది వ్యక్తులు, అంటే అధికార పార్టీకి చెందిన వ్యక్తులే, అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. అదేవిధంగా పన్నలూరు కేంద్రానికి 1 కిలోమీటర్ సమీపంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో కొంతమంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులే పచ్చని చెట్లను కొట్టి ఇంచుమించు 10 లక్షల పైమాటే సొమ్ము చేసుకోవడం జరిగింది. రీసెంట్ కాలంలో ఒక వారం రోజుల క్రితం చనిపోయిన కౌలు రైతులు వాళ్ళ పేరు మీద దొంగ పాసు పుస్తకాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను కూడా వాళ్ళ జేబులో వేసుకొని సొమ్ము చేసుకోవడం జరిగింది.
ఇటువంటి అవినీతి పరుల నుంచి మనం విముక్తి పొందాలంటే ఖచ్చితంగా రేపు జనసేన టీడీ ప్రభుత్వం రావాల్సిందే. అలాగే మనోజ్ కుమార్ గారు, ఉన్నత విద్య చదువుకున్న అంటే ఎంబీఏ చదువుకున్న మీకు అసలు ఈ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఎలా ఏర్పడింది? మీకు ఈ రాజకీయాల్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇన్స్పిరేషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సమస్యలను సొసైటీలో ఒడిదుడుకులు మొత్తం ఎదుర్కొంటున్నాం. నేనే కాదు, నాలాంటి యువకులు ఎంతోమంది ఉన్నారు. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మనకి ఏదో ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఉండాలి. అంటే మన కళ్ళ ముందు మనం ఫేస్ చేసిన సమస్యను ఎదుర్కోవాలంటే ఒక చక్కటి ఆపర్చునిటీ, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. దానికోసమే రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. మా కుటుంబం రాజకీయ నేపథ్య కుటుంబం కానే కాదు. అదేవిధంగా ఏ పార్టీ ఎంచుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద ఒక జనసేన అయితే కరెక్ట్గా ఉండిద్ది. దేశ నాయకుల స్ఫూర్తితోటి ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతుందని చెప్పేసి ఆ రోజు నేను గ్రహించి పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆలోచన విధానం నేను అర్థం చేసుకున్నాను. ఆయన ఆలోచన ఏ విధంగా మదన పడుతుంది, ఆలోచన ఏ విధంగా ఆలోచిస్తుందని తన ఆలోచన నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి జనసేనలోకి వచ్చేసి ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాను. ఇది ఒక చక్కటి ఆపర్చునిటీ. ఇప్పుడు బాధ్యత పెరిగిపోయింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం మొత్తం మీద సమన్వయకర్తగా నియమించిన తర్వాత ఒక బాధ్యత పెరిగింది. ప్రజా సమస్యల మీద నేను ఎదుర్కొన్న సమస్యలను ఒక జనసేన ప్లాట్ఫామ్ ద్వారా నేను నెరవేర్చవచ్చు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యల మొత్తాన్ని నేను అధిగమించాలి, తీర్చాలి, ఆ సమస్యల మొత్తానికి పరిష్కార మార్గాలు చూపించాలంటే ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ అని చెప్పేసి నిర్ణయించుకున్నాను. కాబట్టి జనసేనలోకి రావడం జరిగింది. నేనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద యువకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్, చక్కటి ఆపర్చునిటీ జనసేన పార్టీ అనేది. ఎంబీఏ చదువుకున్న మీకు తర్వాత ఏదో ఉద్యోగం చేసుకోవాలి, కుటుంబాన్ని మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నతమైన స్థాయిలో చూడాలి, మీరు ఉన్నత స్థాయిలో ఉండాలన్న ఆలోచన మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబ సభ్యులకి అందరికి ఉండేది. అటువంటి సందర్భంలో మీరు ఈ జనసేన పార్టీలోకి రావడానికి మీకు మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ ఎవరు ఏమడ్డు చెప్పలేదా? నేను ఎంబీఏ చదువుకున్న తర్వాత ఒక ప్రైవేట్ జాబ్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా దాదాపు 2 years వర్క్ చేశాను. అంటే జాబ్ చేస్తే నా కుటుంబం, నా ఫ్యామిలీ మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుంటుంది, ఆర్థికంగా ఎదగలుగుతుంది. నేను, నా బంధువులు. ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నేను పుట్టాను, ఈ భూమి మీద నేను పుట్టినందుకు నేను ఏం సాధించాను అని నేను ఆలోచించుకుంటే క్వశ్చన్ మార్క్ ఏమీ లేదు. ఇలా కాదు, మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి. పలానా పన్నలూరు మండలం చెరుకూరు గ్రామంలో మనోజ్ కుమార్ అనే వ్యక్తి అక్కడ జన్మించాడు. ఆ పేరు అనేది ఆ గ్రామానికే పరిమితం కాకూడదు. మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరు అనేది వ్యాప్తి చెందాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఉద్యోగాన్ని కూడా వదిలేసి రాజకీయ రంగంలోకి రావాలనిపించింది. అంటే ప్రజా సమస్యల మీద ప్రజలకు సేవ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పేరు అనేది వ్యాప్తి చెందుతూ ఉండేది. ఒక చెరుకూరు నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు నా పేరు వ్యాప్తి చెందాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసం ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఒక ప్రజా సమస్యలనే కాదు, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే మనోజ్ కుమార్ గారు, దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. 110 ఏళ్ళు 130 ఏళ్ల పాటు 30 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది. తదనంతర కాలంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఉంది. కానీ ఈ పార్టీలను కాదని మీరు ప్రత్యేకించి జనసేన పార్టీలోకి రావడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, ఆయన తీసుకునే నిర్ణయాలు. జనసేన పార్టీ అనేది దేశ నాయకుల యొక్క స్ఫూర్తితో ముందుకు నడుస్తుంది. కాబట్టి నేను కూడా అదే మార్గంలో ప్రయాణించాలి నిర్ణయించుకొని జనసేన పార్టీలోకి రావడం జరిగింది. మీరు గమనిస్తే 1947 నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే మన తాతగారు కావచ్చు, మన నాన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు జనరేషన్ కూడా కావచ్చు, అంటే చరిత్ర తెలుసుకుంటే గతంలో ఉన్న పార్టీలుగానే ప్రజా సమస్యల మీద పెద్దగా పోరాటం చేసిన వాళ్ళు తక్కువ. కానీ జనసేన అనేది ఒక నూతన వరవడి, ఒక రాజకీయ పార్టీలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిన పార్టీ ఇది జనసేన పార్టీ అనేది. నిత్యం ప్రజా సమస్యల మీద రాష్ట్రం మొత్తం పోరాడుతున్న పార్టీ ఏదంటే ఒక జనసేన పార్టీ. కావాలంటే మీరు సర్వేలు చూడండి,
నిత్యం ఒక న్యూస్ చూడండి, పేపర్లు చూడండి, పలానా ఊర్లో ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను బయటికి తీసింది ఎవరు? జనసేన పార్టీ. ఆ సమస్యకి సొల్యూషన్ ఎతికింది ఎవరు? జనసేన పార్టీ. రాష్ట్రం మొత్తం ఎగ్జాంపుల్ ఇచ్చాలా? నాలాంటి యువకులు లక్షల్లో కోట్లలో జనసేన పార్టీని ఆదరిస్తున్నారు, స్ఫూర్తిగా తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి అందుకోసమే జనసేన పార్టీలో రావడం జరిగింది. దేశ నాయకుల స్ఫూర్తితో నడపబడుతుంది కాబట్టి, వాళ్ళ ఆలోచన విధానంతో ముందుకు వస్తుంది కాబట్టి, మేము మాలాంటి యువకులు ఎంతోమంది జనసేన పార్టీలో నడుము బిగించి ఒక సైనికుల్లాగా అక్కడ భారతదేశ సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా అక్కడ దేశం కోసం కష్టపడుతున్నారో శత్రువుల నుంచి రక్షించడానికి, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి వైసీపీ పార్టీ నుంచి రక్షించడానికి, ప్రజలను కాపాడడానికి, ప్రజలను అభివృద్ధి చేయడానికి జనసేన పార్టీలో జన సైనికులు ఉన్నారు. సరిహద్దుల్లో సైనికులు, జనసేన పార్టీలో జన సైనికులు ఇద్దరు ఒకటే నా దృష్టిలో. అలాగే మనోజ్ కుమార్ గారు, మీ ఫ్యామిలీ నేపథ్యం, అలాగే మీది ప్రేమ వివాహం అని తెలిసింది. మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ ఎలా చిగురించింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువ జరగడం సహజం. అందులో నేనుండటం ఒక వరం. ఎందుకంటే నాది కూడా ప్రేమ వివాహమే. నేను ఇక్కడ ఒంగోలులో కపిల్ చిట్ ఫండ్లో మేనేజర్గా జాబ్ చేస్తూ ఉన్న క్రమంలో మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండు, తన పేరు వెంకటలక్ష్మి, ఇక్కడే ఒంగోలు పక్కనే మద్దిపాడు మండలం, తెల్లపాడు గ్రామం. చాలా పెద్ద ఫ్యామిలీ, విద్యావంతులు, గుడ్ ఫ్యామిలీ. అయితే తనతో నాకు పరిచయం ఏర్పడడం, తర్వాత నేనే ప్రపోజ్ చేయడం, అందరు మగవాళ్ళు ప్రపోజ్ చేసినట్టుగానే నేను ప్రపోజ్ చేశాను, తను యాక్సెప్ట్ చేయడం. తర్వాత క్రమంలో మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళటం, తర్వాత మా పెద్దలు వెళ్ళి వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయకపోవడం. అంటే ఒక జాబ్ చేసే వ్యక్తి అయితే కరెక్ట్ అనుకున్నారు. అంటే నేను జాబ్ చేస్తూ పొలిటికల్ కూడా ఎంటర్ అయ్యాను. వాళ్ళ ఆలోచన ఏంటి? జాబ్ చేసే వాళ్ళైతే కరెక్టు, పొలిటికల్ వద్దన్నట్టుగా కొంచెం సంకోచించారు. తర్వాత నా భావాలు మొత్తం వ్యక్తపరిచాను. ఓకే, నేను ఊరికే చనిపోకూడదు, పుట్టాను కదా, ఎటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోకుండా ఊరికే చనిపోవడం నాకు నచ్చదని చెప్పేసి నా ఆలోచన విధానాన్ని వాళ్ళకి వ్యక్తపరచడం జరిగింది. వాళ్ళు విద్యావంతులు కాబట్టి, సొసైటీ మీద అవగాహన ఉన్న వ్యక్తులు కాబట్టి, మా బావగారు ఇక్కడే ఒంగోలు టౌన్ సర్వేయరు, పేరు ఎర్రమల బాబురావు గారు, వాళ్ళు అర్థం చేసుకోవడం, ఇరు కుటుంబాలు ఒప్పించడం, ఆ విధంగా ప్రేమ వివాహం చేసుకోవడం. 3 years కంప్లీట్, 3 సంవత్సరాలు ఫినిష్ అయిపోతుంది. మాకు ఒక బాబు, పేరు ఇషాన్ అంజన సాయి. సార్, జనరల్గా ఆడవాళ్ళు ప్రపోజ్ చేస్తే ఆ లెక్క వేరు, కానీ మీరే ప్రపోజ్ చేసిన తర్వాత ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? నేను ప్రపోజ్ చేసిన తర్వాత తను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను పెద్ద అందగాని కాదు కాబట్టి తను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 1కి 10 సార్లు ప్రపోజ్ చేయంగా ఓకే, ఈ వ్యక్తి అయితే కరెక్టు, గుడ్ పర్సన్ అని చెప్పేసి ఆలోచించి తర్వాత యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ కుటుంబం, వాళ్ళ పేరెంట్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సార్, అలాగే మీరు ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేయటము, యాక్సెప్ట్ చేయకపోవటము, ఆ తర్వాత మీరు ఎంతో కొంచెం స్ట్రెస్కి గురయ్యారు. అటువంటిది ఏమన్నా జరిగిందా? అటువంటిది ఏం లేదండి. ఒక్కసారిగా ప్రపోజ్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. తర్వాత మన ఆలోచన విధానం, మనం మంచి వాళ్ళమా కాదని ఎంక్వైరీ చేసి, మన నడవడిక, మనం మాట్లాడే తీరు, ఇతను గుడ్ పర్సనా బ్యాడ్ పర్సన్ మొత్తం ఎంక్వైరీ చేసి మళ్ళీ రిప్లై ఇస్తారండి. ఇదే క్రమంలో 1కి 10 సార్లు నేను ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత మా సిస్టర్ ద్వారా మొత్తం ఎంక్వైరీ చేసి, ఓకే, ఇతనైతే మన లైఫ్ పార్ట్నర్గా కరెక్టా కాదని తను 1కి 10 సార్లు ఆలోచించి యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాకపోతే సినిమాలో జరిగినట్టు పెద్ద పెద్ద ప్యాక్షన్ గొడవలు, కారులో చేసి ఢీ కొట్టడాలు, ఇలాంటి ఫైట్ సీన్ ఏం జరగలేదండి. ఇరు కుటుంబాలు ఒప్పించాము, మ్యారేజ్ చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము. ప్రస్తుతానికి మా తల్లిదండ్రులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే అర్థం చేసుకోలేని వ్యక్తి మన లైఫ్లో ఉంటే శూన్యం. ఆ విషయం నేను అదృష్టవంతుని. అలాగే సార్, వివాహాలలో ప్రేమ వివాహానికి చాలా ప్రత్యేకత ఉంది. మీ ప్రేమ వివాహం గురించి కానీ, అట్లనే అసలు టోటల్గానే ఈ ప్రేమ వివాహం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా నిజం టీవీ ప్రేక్షకులకి? ఒకటే చెప్తున్నానండి, 2 మనసులు కలిస్తేనే అది ప్రేమ అవుతుంది. అంటే 2 మనసులు అర్థం చేసుకోవాలి. మా ప్రేమ వివాహంలో సినిమాలు వేసినట్టు ఆకాశం అంతా పందిరేయలేదు. జస్ట్ సింపుల్గా కరోనా టైంలో నార్మల్గా చేసుకున్నాము. మేము అందరికీ చెప్పేది ఒకటే, అర్థం చేసుకోవటం మన అదృష్టం. అర్థం చేసుకునే వ్యక్తి మన జీవిత పార్ట్నర్గా రావటం నిజంగా మనం
పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగానే భావిస్తాను. ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతుని. నా జీవిత భాగస్వామి వెంకటలక్ష్మి అనే ఒక అమ్మాయి నా లైఫ్లోకి రావడం, నా లైఫ్ పార్ట్నర్గా ఉండటం, నా రాజకీయ జీవితాన్ని నన్ను అర్థం చేసుకోవడం, నన్ను నా ఫ్యామిలీని అర్థం చేసుకోవడంలో సక్సెస్ అయింది. నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకే తర్వాత తరం వాళ్ళు ప్రేమ చేసుకోబోయే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ప్రేమికుడిగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అది అప్పటి పరిస్థితిని బట్టి, అంటే నా కొడుకు చెప్తాడండి. ఈ జనరేషన్ నేను చెప్తాను, నెక్స్ట్ జనరేషన్ నా కొడుకు చెప్తాడు. కనపర్తి మనోజ్ కుమార్ MBA చదువుకుని ఆ తర్వాత తను ఉద్యోగం చేసుకుంటూ తర్వాత ఉద్యోగంతో పాటే రాజకీయాల్లో కొనసాగుతూ ప్రస్తుతం కొండపి నియోజకవర్గ సమన్వయకర్తగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తన చుట్టూ ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ వాటి పరిష్కారం దిశగా పోరాటం చేస్తూ సక్సెస్ అవుతూ రాబో ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారమే లక్ష్యంగా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో కలిసి అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కనపర్తి మనోజ్ కుమార్ గారితో నిజం టీవీ ప్రత్యేక అతిథి కార్యక్రమం. చూస్తూనే ఉండండి నిజం టీవీ. ముఖ్యంగా నిజం టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు ఒక మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేను ఎదగడానికి, నాకు గుర్తింపు రావడానికి నిజం టీవీకి పాత్ర కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా నిజం టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల్ని ప్రతినిత్యం అధికారులకి, అదేవిధంగా నాయకుల దృష్టికి తీసుకెళ్లడంలో నిజం టీవీ పాత్ర చాలా ఉంది. ప్రస్తుత సొసైటీలో నిత్యం మనం నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అవినీతితో మొదలవుతుంది. ఇటువంటి అవినీతి పాలనని, అదేవిధంగా సొసైటీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలని నిజం టీవీ ప్రతి నిత్యం జనాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు నిజం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా సొసైటీలో జరుగుతున్నటువంటి నిజాలను ఎంతో ధైర్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఇటువంటి నిజం టీవీ దినదిన అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్ ఘోష్. నిజం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించవలసిందిగా